హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, జాన్ బాబు గారు మనందరికీ సుపరిచితులే. జాన్ బాబు గారు త్రిత్వం గురించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడారు. ఎందుకు అంటే, అనిల్ గారికి కౌంటర్గా ఒక వీడియో చేస్తూ త్రిత్వం గురించి అందులో ఒక ఉదాహరణని ఆయన చెప్పడం జరిగింది. త్రిత్వం గురించి ఈ ఉదాహరణ చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఈయనకి త్రిత్వం గురించినటువంటి అవగాహన లేదు. త్రిత్వమునకు మరి సరైనటువంటి ఉదాహరణ ఇవ్వలేకపోయాడు ఈయన. త్రిత్వము అంటే ఈయనకి అర్థం కాలేదేమో, బైబిల్ పైన సరైనటువంటి అవగాహన లేదేమో అని నాకు అర్థమైంది. ఎందుకో తెలుసా, ఈయన పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడట్లేదేమో అని అర్థమైంది నాకు. ఎందుకో తెలుసా, ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ అలాంటిది. త్రిత్వానికి ఏ విధంగానూ అది సూటు కాదు. ఎందుకు అంటే, అసలు జాన్ బాబు గారికి ఇదివరకే నేను కొన్ని విషయాలు ఆయనకి మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే కరుణాకర్ సుగ్నితో ఆయన డిబేట్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో బైబిల్ విషయాలకు వచ్చేసరికి ఆయన కరుణాకర్ సుగ్నికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అప్పుడే నేను జాన్ బాబు గారితో మాట్లాడాలనుకున్నాను, జాన్ బాబు గారికి ఈ విధంగా మీడియా ద్వారా తెలియపరచాలనుకున్నాను, కానీ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, మరి ఈయన పెద్ద ఆయన ఉండి కూడా త్రిత్వం గురించి కూడా అవగాహన లేదు. అలాగే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన యెహోవా అనే నామాన్ని ధరించి యెహోవా దూతగా, దేవుని దూతగా ఆయన ఉండి ఆయన కార్యాలు చేశాడు అనే విషయం కూడా ఈయన ఎరగక ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. బైబిల్ పైన ఎటువంటి అవగాహన లేని వ్యక్తిగా ఈయన ఉన్నాడని నాకు అర్థమైంది. అయితే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వీడియోలో త్రిత్వం గురించినటువంటి అవగాహనను మరి మన సహోదరులు జాన్ బాబు గారికి కల్పించాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యెహోవా దూతగా, దేవుని దూతగా, యెహోవాగా ఆయన ఉన్నాడని, నేను ఆయనకు ఒక శరీరం ఉందని, ఆ శరీరముతో ఆయన ప్రత్యక్షమయ్యాడని, నేను దాని గురించి అనేక విషయాలు నేను చెప్పబోతున్నాను. కనుక ఈ రెండు విషయాలు మీరు గమనించండి. ఈ రెండు వీడియోలు మీరు కంపల్సరీగా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? కామెంట్ చేయండి. మీరు ఇది నేను చెప్పేది మీకు అర్థమైతే చక్కగా కామెంట్ చేయండి అర్థమైందని. లేదంటే ఎలా మీకు ఏమని అనిపించిందో దాన్ని మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం ఆలకిద్దాం, చూడండి. అందుకే చెప్తున్నా, త్రిత్వం దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రిత్వంగా మనకు కనబడతాడు. వాటర్ని ఫ్రిడ్జ్లో పెడతాం, ఐస్ రూపంలోకి మారుతుంది. అంటే ఘనీభవన స్థితిలో ఉంటుంది, గడ్డలాగా ఉంటుంది. దాని రూపం వేరు, పట్టుకుంటే దాని రూపం గట్టిగా ఉంటుంది, మనకు తెలుసు. అదే నీరు పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ ఉంటాం, ఆవిరి పైకి వెళతా ఉంటుంది. ఆవిరి దాని రూపం పొగలాగా అనిపిస్తుంది, రూపం మారింది, మన చూపుకి కూడా మారిపోయింది. తాకాలని ప్రయత్నిస్తే అదేదో చేతికి చెమ్మగా తగులుతుంది, కానీ ఏంటది? నీరే. ఐసుగా గడ్డగా ఉన్నది నీరే, ఆవిరిగా పొగ రూపంలో ఉన్నది నీరే. అక్కడ అసలు ఉన్నది ఏంటి? నీరే. అదే ఐసు గడ్డగా మారింది కుమారుడు. వాటర్ ఆవిరిగా మారింది, పొగగా మారింది పరిశుద్ధాత్మ. నీరే. మూడు ఏంటి? నీరే అనగా దేవుడే, దేవుడు ఒక్కడే. మీకు అర్థమైందా? ఈ లాజిక్ ఎప్పుడు మర్చిపోకండి. ఇకపోతే ఆయన ఉదాహరణ చూశారు కదా. ఆయన ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, చూడండి, ఈయన దేన్ని తీసుకున్నాడు ఉదాహరణగా? నీటిని తీసుకున్నాడు. ఈ నీరు ద్రవ పదార్థం ఉన్నప్పుడు నీరుగా ఉంటుంది, ఘన పదార్థం ఉన్నప్పుడు ఐస్గా ఉంటుంది. దాన్ని మనము ఈ నీటిని మనము మరిగిస్తే ఏమవుతుంది? ఆవిరిగా అవుతుంది, ఓకేనా? అయితే ఈ విధంగా ఈ ఉదాహరణ తీసుకొని ఇది త్రిత్వానికి అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తుకి వచ్చాడు, ఆయనే మరలా పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు అనేది నాకు వాదనేమో, నాకు తెలియదు. మరి అలా అనుకుంటున్నాడేమో. అంటే ఆయన ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు, తర్వాత కాలంలోకి వచ్చేసరికి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు, తర్వాత కాలంలో వచ్చేసరికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మనం నడిపిస్తున్నాడు అనుకుంటున్నాడే మేము. ఈయన అది కాదు.
అది అసలు కానే కాదు. అర్థమవుతుందండి? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. ఆయన్ని మనం ఏమంటామంటే ఎలోహిం అంటాం. ఆయన త్రిత్వమైన దేవుడు ఆయన. అయితే ఆ దేవుడిని ఈయన ఏం చేశాడంటే వాటర్తో పోల్చాడు. జాన్ బాబు గారు, మీకు ఒక ప్రశ్న ఏంటంటే, వాటరు 3 రూపంలో ఒకేసారి ఉండలేదు. ఒకేసారి 3 రూపాలుగా ఉండలేదు. ఆవిరిగా, ఐస్గా, నీరుగా ఉండలేదు. ఉంటే వాటర్గా ఉంటుంది, అంటే నీటిగా ఉంటుంది. ఉంటే ఐస్గా ఉంటుంది. ఉంటే ఆవిరిగా ఉంటుంది. వేరు వేరు రూపాల్లో ఉంటుంది, కానీ ఒకే సందర్భంలో ఒకేసారి ఒకే రకంగా ఉండలేదు. త్రిత్వానికి ఇది సరైనటువంటి ఉదాహరణ కాదు. కొంతమంది కరెంటును చూపిస్తారు ఉదాహరణగా, కానే కాదు. కొంతమంది సూర్యుడిని చూపిస్తారు, కానే కాదు. ఒక్కొక్క రకంగా చూపిస్తారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకు కావాలి. బైబిల్ ఏం చెప్తుంది? త్రిత్వం గురించి ఉదాహరణ బైబిల్ గ్రంథమే మనకి ఇస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది త్రిత్వం గురించి ఉదాహరణ అంటే, మనం ఆది కాండము 1వ అధ్యాయంలోని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దేవుడు ఏం చేశాడు అంటే, సమస్తమును సృష్టించిన తర్వాత దేవుడు ఏమన్నాడు? మన పోలిక చెప్పున, మన రూపములో నరుని సృజించుదామన్నాడు. అర్థమవుతుందండి? ఆయన పోలిక చెప్పున, ఆయన రూపములో నరుని సృజించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే నరుడిని మనము దేవునికి ఒక ఉదాహరణగా చూపించవచ్చు. అంటే నరుడు దేవుడు అని నేను అనట్లేదు. ఇక్కడ దేవుడు తన పోలిక చెప్పున నరుడిని సృజించాడు కనుక దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని మనం చెప్పాలనుకుంటే, ఇదిగో నరుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో దేవుడు అలాగే త్రిత్వమై ఉన్నాడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక నరుడిని త్రిత్వముగా ఆయన తయారు చేశాడు అని చెప్పొచ్చు మనం. అర్థమవుతుందండి మీకు? దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక నరుడిని త్రిత్వముగా తయారు చేశాడు. ఇదేంటండి అని మీరు అనుకోవచ్చు. కొత్త బోధలా ఉందా అనుకోవచ్చు. కొత్త బోధ ఏం కాదు. బైబిల్ మనల్ని ఆయన పోలికలో సృజించాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన రూపంలో మనల్ని సృజించాడు. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన రూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయనకి ఇష్టంగా తయారు చేసుకున్నాడు. ఎలా? దేవుడిని మనం ఏమంటున్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా? త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు అని అంటున్నాం. అయితే ఈరోజు మనం ఇక్కడ ఆలోచన చేస్తే మనలో ఏముంది? శరీరము, మనలో ఏముంది? ప్రాణము, మనలో ఏముంది? ఆత్మ. ఈ శరీరము, కనిపించే శరీరము, లోపల ఉన్నటువంటి ఆత్మ, లోపల ఉన్నటువంటి ప్రాణము, జీవము, ఈ 3 ఎలాగైతే ఉన్నాయో త్రిత్వమైన దేవుడు కూడా అలాగే ముగ్గురుగా ఉన్నారు. మన శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణ ఆత్మలు, ఈ శరీరము కలిసి ఎలాగైతే మిళితమై ఉన్నాయో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రిత్వమైన దేవుడు మిళితమై ఉన్నాడు. ఈ శరీరము, ప్రాణము, ఆత్మ ఎలాగైతే విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయో అలాగే త్రిత్వమైన దేవుడు కూడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా విడదీయరాని సంబంధం కలిగి విడదీయలేనటువంటి
బంధంతో ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ యొక్క శరీరము దేనికి ఎలా పనిచేయదో, ఈ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతే ఎలాగైతే శరీరం పనిచేయదో, అలాగే వాళ్ళలో నుంచి ఎవరు వెళ్ళిపోయినా మిగతాది ఏం కార్యం జరగదు. కేవలము నిష్ప్రయోజనం అయిపోతుంది అప్పుడు. అందుకే మనకు దేవుడు అమర్చినప్పుడు తన పోలికలో అమర్చాడు శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని, జీవాన్ని. అర్థమవుతుందండి? దేవుడు ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ముగ్గురుగా ఉన్నారో మనల్ని మూడు వ్యక్తిత్వాలుగా మనల్ని సృష్టించాడు ఆయన. వాళ్ళు కూడా 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంది. నాకు కూడా ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంది. నా శరీరానికి, నా ఆత్మకు, నా ప్రాణానికి. చూడండి, ఒకవేళ నేను చచ్చిపోతే ఏమంటాం? సతీష్ ఆత్మ వెళ్ళిపోయింది అంటే సతీష్ ఆత్మ లోపల ఉన్న సతీష్ ప్రాణం పోయింది. సతీష్ శరీరం అది పోల్చాలి, సతీష్ శరీరాన్ని పోల్చాలి అంటాం. అంటే సతీష్నైన నా యొక్క ఆత్మ అది నాదే, సతీష్నైనా నా ప్రాణం అది నాదే, సతీష్ అయిన ఈ శరీరం ఇది నాదే. 3 నావే. కానీ విభజించి మాట్లాడితే సతీష్ శరీరమని, సతీష్ ఆత్మని, సతీష్ ప్రాణమని, సతీష్ జీవమని అంటాం. నన్ను చూసినప్పుడు సతీష్ అంటాం, నాతో మాట్లాడినప్పుడు సతీష్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే త్రిత్వంలో కూడా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతాం. యెహోవా అని తండ్రి గురించి సంబోధిస్తాం. యెహోవా అని యేసుక్రీస్తుని గురించి కూడా సంబోధిస్తాం. యెహోవా దూత అని యేసుక్రీస్తుని కూడా సంబోధిస్తాం. దేవుని దూత అని యేసుక్రీస్తుని కూడా సంబోధిస్తాం. ఒక్కొక్కసారి అక్కడక్కడ దూతగా కూడా దేవుడు కనిపించాడు యేసయ్య, అక్కడ కూడా మనం సంబోధిస్తాం. అంటే నేను చెప్తున్నది ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు ముగ్గురు మిళితమై ఉన్నారు. మనం ఎలాగైతే ఉన్నాం. చక్కని ఉదాహరణ మీరు ఏదో చెప్పనవసరం లేదు. జాన్ బాబు గారు మనిషి నరుడిని మనం చూపిస్తే చాలు. మీరు దేవుని స్వరూపంలో ఉన్నారు, నేను దేవుని స్వరూపంలో సృజింపబడాలి. మనుషులందరూ కూడా అంటే దేవుని త్రిత్వాన్ని వివరించడానికి నరుడిని చూపిస్తే చాలు. నరుడిని అర్థం చేసుకుంటే దేవుని త్రిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. నరుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణాత్మలను వేరుపరచలేము. శరీరం నుంచి వేరుపరిస్తే ఇదంతా నిష్ప్రయోజనం. అలాగే దేవుడి నుంచి వేరుపరచలేం. ముగ్గురు ఒకటై ఉండాలి. అలాగైతేనే నేనైనా సరే 3 కలిసి ఉండాలి. నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము. ఇందులో ఏది వేరైనా సరే ఇంకొక రెండాంటికి విలువ లేదు, జీవం లేదు, నిష్ప్రయోజనం. కనుక త్రిత్వము అనేది ఒక మనిషి యొక్క శరీరంలో ఎలాగైతే శరీరము, ప్రాణము, ఆత్మ ఒక మనిషికి ఉంటాయో అలాగే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా త్రిత్వంగా మిళితమై ఉన్నారు. వాళ్ళు విడదీయలేని సంబంధం కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? కనుక అర్థం చేసుకోండి ప్రియమైన వారులారా, అర్థం చేసుకోండి.
త్రిత్వం గురించి అర్థం అవ్వకపోతే మరి మనం ఇంకా బైబిల్ ఇంకేం బోధించగలుగుతాం? తండ్రి యేసుక్రీస్తుగా రాలేదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడిగా రాలేదు. తండ్రి తండ్రిగానే ఉన్నాడు, యేసుక్రీస్తు యేసుక్రీస్తుగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిగానే ఉన్నాడు. మనము ఎలాంటి వారు అంటే మనుషులం కదా. మనిషి ఎలాగైతే ఒక్కడే ఉండాలి అనుకుంటామో అలాగే దేవుడు ఒక్కడే, ఆయనే ఉండి ఆయనే అన్ని చేసేయాలి అనుకుంటాం. కాదు కాదు, దేవుడు తనకు నచ్చినన్ని రూపాల్లోనికైనా తనను మార్చుకోగలడు, తనను తీసుకుని వెళ్ళగలడు. ఒకే చోట నాతో ఉండగలడు, ఒకే చోట ఒకేసారి నీతో ఉండగలడు, ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. ఆయన విభజించుకోగలడు. ఆయన మనలాగా ఒక దగ్గర ఉండిపోవడం కాదు. ఆయన విభజించుకున్నాడు. ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా. ఆయన కార్యాలు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ముగ్గురు కలిసి చేసినవే చూస్తాం. ముగ్గురు కనిపిస్తారు, వాళ్ళ కార్యాలు ముగ్గురు కనిపిస్తారు. అర్థమవుతుంది? యెహోవా కనిపిస్తాడు, యెహోవా వాక్కు కనిపిస్తుంది, యెహోవా దూతగా కనిపిస్తాడు, దేవుని దూతగా కనిపిస్తాడు. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా ఆత్మగా కనిపిస్తాడు. మనం ఎక్కడ చూసినా సరే ఈ ముగ్గురు యొక్క కార్యాలు మనం బైబిల్ గ్రంథం అంతా చూస్తాం. కనుక ఆయన ఒక్కడగా లేడు, ముగ్గురుగా 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన్ని క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అని, కుమారుడని, పరిశుద్ధాత్మ దేవుడిగా పిలుస్తున్నాం. పాత నిబంధనలో అయితే యెహోవా ఆత్మగా మనం చూస్తాం. కొన్నిసార్లు యెహోవా దూతగా, దేవుని దూతగా, యెహోవా ఆత్మగా చూస్తాం, దేవుని ఆత్మగా చూస్తాం. అర్థమవుతుందండి? కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటే మన త్రిత్వాన్ని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కనుక జాన్ బాబు గారు మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేదు కనుక మీరు ఆ యొక్క త్రిత్వం గురించినటువంటి అవగాహన లేదు. కనుక కొద్దిగా బైబిల్ బాగా చదవండి, కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా ప్రేమపేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ వీక్షించినందుకు మీ అందరికీ వందనాలు. దీంట్లో ఏమైనా మీకు అర్థం కాని విషయం ఉంటే నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.